స్టార్ట్. ప్రకటించాలి టీఆర్సీ కమిటీని, ఇవ్వాలి పెండింగ్ లోని డిఏలు, ఇవ్వాలి పెండింగ్ లోని డిఏలు, ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులందరినీ, ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులందరినీ వాట్ ఏ లాలెస్ స్ట్రగుల్ కమిటీ, వాట్ ఏ లాలెస్ స్ట్రగుల్ కమిటీ, వాట్ ఏ లాలెస్ స్ట్రగుల్ కమిటీ, రెగ్యులర్ చేయాలి పనిచేస్తున్న విద్యుత్ కార్మికులందరినీ. పోతులూరు సుదర్శన్ రెడ్డి స్ట్రగుల్ కమిటీ చైర్మన్. ఈరోజు కార్మిక వర్గము తమ హక్కులను కోల్పోతుంది, కార్మిక హక్కులపై దాడి జరుగుతుందనే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. వేజ్ రివిజన్ కమిటీ వేయాల్సింది ఉన్నా 1/4కు ఇంతవరకు వేజ్ రివిజన్ కమిటీ వేయలేదు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ను ఇంతవరకు చెల్లించేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ 3 డిఎల్ పెండింగ్ ఉన్నాయి, 4వ డిఏ కూడా ఇంకా 1/7 నుంచి ఇవ్వాల్సింది వస్తుంది. కాబట్టి ఆ డిఏలు పెండింగ్లో ఉన్నాయి. జేఎల్ఎం నుంచి ఏఎల్ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వాల్సింది ఉండగా జేఎల్ఎం 2లను రెగ్యులర్ చేసినారు. వాళ్ళకి ప్రమోషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చి న్యాయం చేయాలా. అలాగే దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మిక వర్గం శ్రమదోపిడికి గురవుతుంది. ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ సంస్థలో విలీనం చేయాలని, అలాగే తెలంగాణ తరహాలో 48,000 రూపాయలు వేతనం చెల్లించాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు ఓఎండ్ఎం కార్మికులు అనేక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తారు. వాళ్లకు ప్రమాదంతో కూడినటువంటి పనుల్లో చేసేటువంటి ఓఎండ్ఎం కార్మికులకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పి మనం స్ట్రగుల్ కమిటీగా కార్మిక వర్గ సమస్యల మీద ఆల్రెడీ మేనేజ్మెంట్కి రిప్రజెంట్ చేసినాం. అందులో భాగంగా ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు.